హ్యాకథాన్. హ్యాకథాన్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది ఏంటి? ఆ నైట్ లైఫ్ ఎంజాయ్‌మెంట్, ఆ బిర్యానీ లేదా వాళ్ళ ఫుడ్, లేదా మనకు కనెక్ట్ అయిన పీపుల్, లేదా కొత్త కొత్త డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చిన అమ్మాయిల్ని. చాలామందికి చాలా డిఫరెంట్ మెమరీస్ ఉంటాయి. లేదా కొంతమందికి ఇంట్లో హ్యాకథాన్ అని చెప్పి బయటకెళ్ళిన మెమరీస్ కూడా చాలా 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 ఉంటాయి. రైట్. బట్ అసలు హ్యాకథాన్ వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? దానివల్ల ఒక 15-20 లాక్ ప్యాకేజ్ వస్తుంది. ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ వస్తాయంటే మీరు నమ్ముతారా? చాలామందికి తెలీదు. అసలు హ్యాకథాన్ ఎందుకు అటెండ్ అవుతున్నారో కూడా వాళ్ళకి తెలీదు. ఒక్క 5 మినిట్స్ నాకు టైమ్ స్పెండ్ చేయండి. మీకు 15-20 లాక్ వచ్చేదానికి ఒక రూట్ మ్యాప్ అన్నది అట్‌లీస్ట్ రూట్ మ్యాప్‌ని పక్కన పెట్టేస్తే ఒక అవేర్‌నెస్ అని వస్తది. అసలు మీరేం నేర్చుకోకపోయినా అసలు ఎందుకు అటెండ్ అవ్వాలి అన్నదానికి ఒక గ్రేట్ జస్టిఫికేషన్ ఇస్తా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. Alright, అసలు హ్యాకథాన్ అనగానే ప్రతి ఒక్కరికి మైండ్లో గుర్తొచ్చేది ఏంటి? ఆర్ అసలు అసలు హ్యాకథాన్ అంటే ఏంటి? ఏదైనా హ్యాకింగ్ చేయాలా, లేదా ఇంకేమైనా చేయాలా అన్న థాట్స్ వస్తాయి కదా. బట్ లెట్ మీ బీ వెరీ ఫ్రాంక్ అండ్ జెన్యూన్ విత్ యూ. ఒక చిన్న జస్టిఫికేషన్ లేదా చిన్న మీనింగ్ ఇద్దాం దీనికి. హ్యాకథాన్ అంటే బేసికలీ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చేయొచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేయొచ్చు, లేదా స్టార్టప్స్ చేయొచ్చు. ఎందుకు చేస్తారు ఆర్ వై దే ఆర్ డూయింగ్ దిస్ అన్నదానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. ఐ టెల్ యూ దట్. మెయిన్ థింగ్ వచ్చేసరికి అసలు హ్యాకథాన్ అంటే ఏంటి? వెరీ సింపుల్. నీకు ఒక రియల్ టైం ప్రాబ్లమ్ని ఇస్తారు. ఓకే, నీకు ఒక రియల్ టైం ప్రాబ్లమ్ ఇచ్చి దే వాంట్స్ యూ టు గెట్ ఎ సొల్యూషన్ ఫర్ దాట్. నువ్వు ఒక సొల్యూషన్ వాళ్ళకి జనరేట్ చేసి ఇవ్వాలి. నౌ నేను ఎప్పుడైనా ఇవ్వచ్చా అంటే లేదు. ఇట్స్ నాట్ ఎ ప్రాజెక్ట్, ఇట్స్ ఎ హ్యాకథాన్. సో దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. It might be 8 hours, it might be 12 hours, 16 hours, 24 hours or 48 hours. ఇంకా 36 hours కూడా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్కేల్ ఆఫ్ దట్ పర్టికులర్ హ్యాకథాన్. నౌ మెయిన్ థింగ్, అసలు ఎందుకు మాకు రియల్ టైం ప్రాబ్లమ్ ఇస్తున్నారు ఆర్గనైజేషన్స్ అంటే వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్టార్టప్స్ కానివ్వండి, బ్రాండ్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానివ్వండి, దే వాంట్స్ టు లుక్ ఫర్ ఎ టాలెంటెడ్ పీపుల్. ఓకే, టాలెంటెడ్ పీపుల్ వాళ్ళు ఎంతకని హైరింగ్ కోసం ఎంతని స్పెండ్ చేస్తారు? వాళ్ళైనా చేయరు కదా. సో వెన్ దే ఆర్ టేకింగ్ సమ్ రియల్ టైమ్ ప్రాబ్లమ్ ఇన్ టు అవర్ స్టూడెంట్స్, సో వెన్ దే ఆర్ గెటింగ్ ఎ రియల్ టైమ్ ప్రాబ్లమ్ నియర్ స్టూడెంట్స్ ఎంతో ఎంతూజియాజంతో దాన్ని కంప్లీట్ చేయొచ్చు. సో దే గెట్ టు నో ద రియల్ టైమ్ పొటెన్షియల్. నీలో ఎంత పొటెన్షియల్ ఉందన్నది వాళ్ళకి రియల్ టైమ్గా తెలుస్తుంది. రైట్, యు అగ్రీ విత్ మీ? సెకండ్ థింగ్ వచ్చేసరికి బ్రాండింగ్కి కూడా ఆబ్వియస్గా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఊరికే చేయవు. వాళ్ళు అంతంత స్పెండ్ చేసి ఆ బ్రాండ్ని ప్రతి కాలేజెస్లో ప్రతి స్టూడెంట్స్కి తెలియడానికి, బ్రాండింగ్ని వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడానికి వీళ్ళు ఇలాంటివి ఆర్గనైజ్ చేస్తారు. థర్డ్ థింగ్ వచ్చేసరికి వెరీ సింపుల్. ఇంకొక పాయింట్లో ఆలోచిస్తే అసలు కంపెనీకి బెనిఫిట్ ఏంటి అని లెట్స్ కన్సిడర్. వాళ్ళకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది ఆర్ దే ఆర్ ప్లానింగ్ టు డూ సమ్ రీసెర్చ్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఓకే, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తెలియడానికి వాళ్ళ కంపెనీలో ఉన్న స్టాఫ్ ఆర్ వాళ్ళ కంపెనీలో ఉన్న అసోసియేట్స్ వాళ్ళే వర్క్ చేయకుండా దీని మీద ఆ ప్రాబ్లమ్ని రియల్ టైంలో తీసుకొచ్చి ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఎవరైతే ఆ 16 అవర్స్లో వాళ్ళు సాల్వ్ చేస్తున్నారో ఫస్ట్ థింగ్ వాళ్ళకు ఒక టాలెంటెడ్ పర్సన్ దొరుకుతున్నాడు. అండ్ ఆల్సో ఆ కంపెనీ ప్రాబ్లం ఏదైతే వాళ్ళు సాల్వ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకు ఒక డిఫరెంట్ టెక్నిక్స్ వస్తాయి, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. సో వాళ్ళు దాని మీద ల్యాక్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు రీసెర్చ్కి, ఎందుకంటే యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ అండ్ గివింగ్ దెమ్, రైట్? సో వాళ్ళకు ఒక 10-15 ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి వాళ్ళ ముందు. వాళ్ళకి ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో వాళ్ళు దాని మీద ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తారు. ఒకవేళ దిస్ వర్క్అవుట్స్ అనుకున్నప్పుడు దాంతో వెళ్తారు వాళ్ళు, రైట్? నౌ మెయిన్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ బెనిఫిట్ కమ్యూనికేషన్. లెట్స్ సీ, మీరు ఒక 100 పీపుల్ని కలుస్తే డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళని కలుస్తారు. వాళ్ళకి చాలా డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. లిటరల్లీ చెప్తున్నా, ఎంతవరకు కోడింగ్ చేద్దామని కొంతమంది ఉంటే, ఎంతవరకు టైంపాస్ చేద్దామన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. నౌ కమింగ్ టు ద సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ స్కిల్స్. లిటరలీ జస్ట్ థింక్, నువ్వు కనిపెట్టిన ప్రోడక్ట్ కానీ, నువ్వు చేసిన సొల్యూషన్ కానీ దాన్ని నువ్వు ప్రజెంట్ చేయాలి బిఫోర్ దట్ 100 పీపుల్. హోస్ట్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు. జస్ట్ థింక్, దట్ ఈస్ గ్రేట్ స్కిల్ వాట్ యూఆర్ లెర్నింగ్ దట్. థర్డ్ థింగ్ వచ్చేసరికి నీ టాలెంట్ని నువ్వు అక్కడ షోకేస్ చేసుకుంటున్నావు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు అసలు దాన్ని షోకేస్ చేసుకోకపోతే ఎవరికి తెలియదు. బట్ హియర్ ఇన్ హ్యాకథాన్
నీకు ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు దాన్ని బయటకు చూపించాల్సిందే. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. లిటరలీ ప్రతి ఒక్క టాలెంట్ వాళ్ళు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఉంటారు అక్కడ అంటే రియల్ టైం ఎవరైతే బిజినెస్ అసోసియేట్స్ ఉన్నారో, బిజినెస్ అనలిస్ట్ ఉన్నారో, ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు, దే ఆర్ ద వన్ హూ మెంటర్స్ యూ, రైట్? సో వాళ్ళు నిన్ను చూస్తూ ఉంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ యు ఆర్ ప్రెజెంటింగ్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ నువ్వు ఆలోచిస్తున్నావు అన్నీ ఉంటాయి వాళ్ళకి. సో that you can consider as one of the main advantage for your roadmap for your 15-20 lakh LPA job. అట్లీస్ట్ ఇంటర్న్షిప్ అయితే 101% ఆ కంపెనీలో మీకు ఆపర్చునిటీ ఇస్తారు. ఓకే, నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్. ఈ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎలా అంటే, లెట్స్ కన్సిడర్ సమ్మన్ హ్యాకథాన్ నాలాగా టైంపాస్ కోసం వెళ్ళిన వాళ్ళు. లిటరలీ నేను ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అరే టైంపాస్ అవుతుంది, నైట్ లైఫ్ ఉంటుంది అన్న దాంతో వెళ్ళిన వాళ్ళము. మాకేమొస్తుంది, లేదా మనలాంటి వాళ్ళకి అసలు ఏమొస్తుంది అనుకుంటే, నీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. దాంట్లో ఏముంది అంటావా? చాలా 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 ఉంది. సెకండ్ థింగ్, నువ్వు అట్లీస్ట్ ఆ 100 పీపుల్స్ 150 పీపుల్ వే ఆఫ్ వర్క్ చూసి నీకు ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే ఇలా చేస్తారా, ఒక అక్షరం ఒక కోడింగ్ రానోడికి నాకే ఇంట్రెస్ట్ కలిగింది, వేర్ ఐ ట్రైడ్ లెర్నింగ్ ఫ్రమ్ థింగ్స్ ఫ్రమ్ దేర్. సో ఆబ్వియస్గా మీకెందుకు కలగదు? ఆబ్వియస్గా ఉంటుంది ఇంట్రెస్ట్ అన్నది. నౌ కమింగ్ టు ద థర్డ్ మెయిన్ బెనిఫిట్, నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ ఈజ్ ద కీ ఇన్ యువర్ సక్సెస్. నేను మళ్ళీ చెప్తున్నా, మీ బీటెక్ అయ్యాక మీరు జాబ్స్ కోసం వెతుకుతుంటే మీకు 100% నెట్వర్కింగ్ ఉంటే దాంట్లో నుంచి జాబ్ ఎత్తుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే దే ఆర్ యువర్ ట్రూ ఫ్రెండ్స్ హూ విల్ హెల్ప్ యూ అవుట్. ఇది గుర్తుంచుకోండి మీరు. నెట్వర్కింగ్, మీరు అక్కడికి వెళ్ళి టైం పాసే చేయండి, ఏదో ఒక చేయండి, అట్లీస్ట్ యాక్ట్ చేయండి మీరు నిజంగానే ఏదో కనపడుతున్నట్టు, లేదా నిజంగానే ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నట్టు. సో దట్ జెన్యూన్గా ఉన్న వాళ్ళు మీతో కనీసం పరిచయం అవుతారు. మీరు ఒక గ్రేట్ ఫ్రెండ్గా ఉండండి. అతనికి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయండి. అతను బీటెక్ అయిపోయాక అతను ఎక్కడన్నా సెటిల్ అయితే మీతో కనెక్షన్లో ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేయడానికైనా ఉంటాడు అట్లీస్ట్. నౌ ద లాస్ట్ అండ్ ద ఫైనల్ వన్, ఇంకోటి ఏంటి అంటే, మీరు అక్కడ వచ్చిన పార్టిసిపేషన్ సర్టిఫికేట్ నాకు ఎలా యూజ్ అవుతుంది అంటే, వెరీ సింపుల్. నువ్వు ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఎవరినైనా నీ టాలెంట్ ఎలా తెలుసుకోవాలి? ఆబ్వియస్గా నీ స్కిల్స్ నువ్వు అక్కడ ప్రజెంట్ చేయాలి ప్రాక్టికల్గా, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. సో నీ సర్టిఫికేట్స్ దాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, నువ్వు చెప్పొచ్చు, సార్ ఐ హ్యావ్ అటెండెడ్ అరౌండ్ 6 హ్యాకథాన్స్. ఆ హ్యాకథాన్స్లో మేము ఈ ప్రాజెక్ట్స్ మీద చేసాము, ఈ రియల్ టైమ్ సినారియో మాకు ఇచ్చారు, అండ్ దిస్ వాజ్ మై ఆపర్చునిటీ. బట్ యా, నేను గెలవలేదు, బట్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని నువ్వు క్లియర్గా చెప్పు. దానివల్ల నీ ఎంప్లాయర్కి, సమ్మన్ హూ ఈజ్ ఇంటర్వ్యూయింగ్ యూ, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ న్యూ థింగ్స్, న్యూ స్కిల్స్ అన్నది. సో మేక్ షూర్, ప్లీజ్ మీరు టైంపాస్కి వెళ్ళినా పర్లేదు, బట్ అటెండ్ అయితే అవ్వండి, సో దట్ యుల్ గెట్ దట్ సర్టిఫికేట్. బట్ జెన్యూన్గా నేర్చుకుందాం అనుకుని వెళ్తున్న వాళ్ళకి మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఏమీ రానోడికి చాలా నేర్పిస్తుంది, చాలా నేర్చుకున్నోడికి ఇంకా చాలా నేర్పిస్తుంది. దట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. ఇంకొకటి మెయిన్ లాస్ట్ థింగ్, నా కంక్లూజన్ ఏంటి అంటే, అసలు హైరింగ్ ఎలా అవుతుంది, అక్కడి నుంచి నాకు ఆపర్చునిటీ ఎలా వస్తుంది అంటారా? హ్యాకథాన్, లెట్స్ కన్సిడర్ 100 పీపుల్ ఉన్నారనుకోండి, దాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, దాంట్లో ఉన్న హోస్ట్, దాంట్లో ఉన్న జడ్జెస్, దే ఆర్ రియల్ టైమ్ బిజినెస్ అనలిస్ట్, ప్రాసెస్ అనలిస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు రియల్గా వర్క్ చేస్తున్న వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి. వాళ్ళు ఏం చేస్తారు అంటే, దే జస్ట్ డోంట్ వాంట్ దేర్ సొల్యూషన్, దే ఆల్సో వాంట్స్ టు హైర్ అండ్ టాలెంటెడ్ పీపుల్. వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేస్తారు మనల్ని, ఎవరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు, ఎవరి ప్రజెంటేషన్స్ గుడ్ ఉన్నాయి, ఎవరి టెక్నికల్ స్కిల్స్ గుడ్ ఉన్నాయి, ఎవరి థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అన్నది. బై ద ఎండ్ ఆఫ్ ద 24 hours ఆఫ్ హ్యాకథాన్, వాళ్ళ మైండ్లో కొన్ని ఫ్యూ ఫిగర్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, హీఈస్ గ్రేట్, ఆ టీం నుంచి వాడు బాగున్నాడు, ఈ టీం నుంచి వీళ్ళు బాగున్నారు అని. నౌ వన్స్ మీరు ఆ కళ్ళల్లో పడ్డారు అంటే సెటిల్. ఇంకా చెప్తున్నా కదా, 3 to 6 months ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇస్తారు, వేర్ దే విల్ పే యూ ఎ స్టైఫండ్ ఆఫ్ 20 or 25,000. వన్స్ ఆ 6 months అవ్వగానే they'll give you at least 15-20 lakh LPA packages and you will be settled from there. Just think, ఒక హ్యాకథాన్, మీరు నాకు ఇంటర్వ్యూస్ రావట్లేదు, మా కాలేజీలో ఇంటర్వ్యూ రావట్లేదు అంటే, హ్యాకథాన్స్ వస్తున్నాయి కదా, దానికి అటెండ్ అవ్వండి. 300 or 400 ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ, దాంట్లో పోయేదేముంది మీకు? మీరు ఏం చేస్తారు, మహా అంటే 2 బిర్యానీలు తిని కూర్చుంటారు. దాని బదులు మీరు అక్కడ పే చేయండి, లిటరలీ వాళ్ళే ఫుడ్ పెట్టి, వాళ్ళే మీకు నేర్పించి, వాళ్ళే మీకు చాలా పెద్ద గేట్వే ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో వై యూ నీడ్ టు వేస్ట్ దాట్? సో మేక్ షూర్ హ్యాకథాన్ని
మీరు టైంపాస్గా అనుకున్నా, సీరియస్నెస్గా తీసుకున్నా, ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి. ఎక్కడో చోట మీకు ఎస్ వీడు చెప్పింది నిజమే అనిపిస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. లైక్ కూడా చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.